విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సమాజంలో సగభాగమని, వారి శ్రమకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. అనుకుంటున్నాను. ఆ అమ్మాయిని ఎవరో మీరే మన చీఫ్ గెస్ట్ మేడం గారు కూడా So please everybody give a big round of applause. ఇంకా గట్టిగా మన సావిత్రి మేడం కూడా ఒకరికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు, అలాగే ఆరోగ్య కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంపులు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకి ఎక్కువ సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే కుట్టు పని చేసే మహిళలు న్యూయార్క్లో ఒక 125 సంవత్సరాల క్రితం చేసిన పోరాటంలో వాళ్ళు చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రపంచం అంతా కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటుంది. 1975 నుంచి కూడా అంతర్జాతీయ యుఎన్ఓ కూడా, ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి. ముఖ్యంగా ఇది శ్రామిక మహిళల హక్కుల కోసం గొంతెత్తే దినంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ సంవత్సరం ముఖ్యంగా మహిళలు వాళ్ళ యొక్క హక్కులు, పని ప్రదేశంలో వాళ్ళకు ఉండే భద్రత, మహిళలపై పెరుగుతున్న హింస పైన గొంతెత్తి మాట్లాడాలి. ప్రభుత్వాలు దానికి అవసరమైన విధానపరమైన చర్యలు కూడా తీసుకోవాలనేది ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. కాబట్టి మహిళలు అంటే సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు, వాళ్ళ యొక్క శ్రమతోనే ఈరోజు సమాజం కూడా ముందుకెళ్తుంది. మన అనేక చోట్ల, అనేక దేశాల్లో, ముఖ్యంగా భారతదేశం లాంటి చోట్ల
మహిళలు చేస్తున్న ఇంటి పనికి గుర్తింపు లేదు. అలాగే పిల్లల్ని వాళ్ళు పెంచుతారు, దానికి గుర్తింపు లేదు. ఇప్పటికే ILO లాంటివి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటివి మహిళలు చేస్తున్న శ్రమకి గనక లెక్క కడితే ఏ దేశాలు కూడా వాళ్ళ యొక్క బడ్జెట్లో సగం మహిళలకే కేటాయించవలసి ఉంటుంది. అంత శ్రమ ఈరోజు గుర్తింపు లేదు. ఇన్విజిబుల్ వర్క్ అనేది ఈరోజు ILO పేర్కొంటుంది. కాబట్టి మహిళలు అంటే శ్రామిక మహిళల యొక్క హక్కులు, మహిళల్ని సమాజంలో సగభాగంగా చూడటం, వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం ఇవ్వటం, వాళ్ళని గౌరవించటం అనేది ఈరోజు అందరం కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వవలసిన దినంగా పాటించుకుంటం అనేది ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగానే అల్లూరులో కుట్టు మహిళలందరూ కూడా ఈరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వటం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నగరంలో మహిళలకి బాలలకి కృషి చేస్తున్న అనేక సంస్థలను కూడా గౌరవించుకోవటం అనేది జరుగుతుంది. వారంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు.